20 years of excellence in cancer care. Mahatma Gandhi Cancer Hospital and Research Institute, Visakhapatnam. హైదరాబాద్లో కార్ రేసర్లు బీభత్సం సృష్టించారు. ఐటీ హబ్ హైటెక్ సిటీలోని నిలోఫర్ కేఫ్ పరిసరాలలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. 1 గంట సమయంలో కొందరు యువకులు ఖరీదైన కార్లతో రోడ్లపైకి ప్రమాదకరంగా రేసింగ్కు దిగారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రేసర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసి కూడా ఆగని రేసర్లు ఏకంగా వారిపైకే కారును వేగంగా దూసుకుంటూ వెళ్లారు. ఈ ప్రమాదం నుంచి పోలీసులు త్రుటిలో తప్పించుకున్నారు. చేసిన పోలీసులు చాకచక్యంగా ఒక రేసర్ను పట్టుకోగా మిగిలిన వారు కార్లతో పరారయ్యారు. వీకెండ్ కావడంతో హైటెక్ సిటీలోని నీలోఫర్ కేఫ్ పరిసర ప్రాంతాలు యువతతో కాస్త సందడిగా ఉంటాయి. అదే సమయంలో సరిగ్గా 1 గంట దాటిన తర్వాత కొందరు యువకులు ఖరీదైన స్పోర్ట్స్ కార్లతో అక్కడికి చేరుకున్నారు. ఇంకేముంది, రోడ్లు ఖాళీగా కనిపించడంతో ప్రమాదకరమైనటువంటి స్టంట్లు, ఒకరిని మించి మరొకరు రేసింగ్లకు దిగారు. కార్ల స్పీడ్ చూసి రోడ్డుపై వెళ్లే మిగతా వాహనదారులు, స్థానికులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పక్కకు తప్పుకున్నారు. వెంటనే స్థానికులు సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్పాట్కు చేరుకున్నారు. రేసింగ్ను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. అయినా వారు ఏమాత్రం భయపడలేదు. మత్తులో ఉన్నారో లేక డబ్బు ఉందన్న ధైర్యమో తెలియదు కానీ పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఏకంగా రోడ్డు పైన నిలబడ్డ పోలీసులపైకే కారును అత్యంత వేగంగా దూసుకుంటూ వెళ్లారు. ఇక ఊహించని ఈ ప్రమాదం నుంచి పోలీసులు అత్యంత చాకచక్యంగా పక్కకు దూకడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. పోలీసులపైకే దాడికి తెగబడ్డంతో కాకీలకు ఒళ్ళు మండింది. వెంటనే తమ వాహనాలతో ఆ రేసింగ్ కార్లను చేశారు. సినిమా సీన్లను తలపించేలా జరిగినటువంటి చేజింగ్లో పోలీసులు చాకచక్యంగా ఒక రేసర్ను కారుతో సహా చుట్టుముట్టి పట్టుకున్నారు. కానీ మిగిలిన రేసర్లు తమ కార్ల స్పీడ్ పెంచి పరారయ్యారు. నిజానికి హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ల సంస్కృతి మధ్యకాలంలో ఒక పెద్ద మహమ్మారిలా మారింది. ముఖ్యంగా శని ఆదివారాలు వచ్చాయంటే చాలు ఐటీ కారిడార్తో పాటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గండిపేట రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లపైన ఈ రేసర్ల బీభత్సం మామూలుగా ఉండదు. 100 కోట్ల రూపాయల విలువైన కార్లను రోడ్లపైకి తెచ్చి 150 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ రీల్స్ చేయడం, బెట్టింగ్లు కాయడం వీరికి ఒక ఫ్యాషన్గా మారింది. ఈ క్రమంలో ఎంతోమంది అమాయక పాదాచారులు బైకులపైన వెళ్ళేవారు ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. చట్టాలు ఎన్ని కఠినంగా ఉన్నా వీరిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజా ఘటనపైన సైబరాబాద్ పోలీసులు సీరియస్గా ఉన్నారు. పట్టుబడిన నిందితుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడపడుతున్నారు. పరారైన మిగతా రేసర్లు ఎవరు, ఆ కార్ల నెంబర్లు ఏంటి అనే వివరాలు సేకరించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా హత్యాయత్నానికి ఒడిగట్టినందుకు వీరిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. రోడ్లపైన రేసింగ్లకు పాల్పడితే కార్లు సీజ్ చేయడమే కాదు జైలు గదులు లెక్కబెట్టాల్సి వస్తుందంటూ కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.